ఏంటంటే అందరూ పండగ పనులు స్టార్ట్ చేసేసారా? ఈ పండగలేమో గానీ పనులు డబల్ డబల్ అయిపోతాయనమాట. ఈ పండగలు వచ్చేది ఇల్లు శుభ్రపరచుకోవడానికే అనుకుంటా. అలానే ఉంది నాకైతే మాత్రం. నేనైతే 1 మంత్ ముందే మొత్తం క్లీన్ చేసేసాను. రీసెంట్‌గా హౌస్ షిఫ్ట్ అయ్యాము. ఇంక అప్పుడే మొత్తం చేసేసాననమాట. ఇంకా పైపైన ఉన్న పనులు మాత్రం ఇలా చేసేస్తున్నాను. నార్మల్‌గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్‌లో ఎవరైనా అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా, ఇంకేదైనా హెల్ప్ చేయాలన్నా కూడా వాళ్ళ పర్సనల్ రీజన్స్ లైక్ అంటే సెలవు ఇవ్వకపోవడము, లేకపోతే కుదరకపోవడము, వెళ్లి చేయాలన్న ఆలోచన ఉన్నా చేయలేకపోవటము, ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. మన గుంటూరులో హమేసాత్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేవాళ్ళు ఇలా ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫుడ్ అనే కాదు ఇంకా చాలా అనమాట. అంటే ఇప్పుడు చలికాలంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! రోడ్ సైడ్ పడుకొని చలికి. మనం ఇంట్లో ఉండే వాళ్ళమే ఎంత వణికిపోతున్నామో, ఇంకా బయట పడుకునే వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళకి దుప్పట్లు డిస్ట్రిబ్యూట్ చేయటము. ఈరోజైతే ఈ పాప బర్త్‌డే అనమాట. హర్షిత. ఈ పాప బర్త్‌డే తరపున వాళ్ళ ఫాదర్ అయితే అమౌంట్ ఇచ్చారు. ఇంకా ఆ అమౌంట్‌తో ఇలా ఫుడ్ లేని వాళ్ళందరికీ ఎంతమందికొస్తే అంతమందికి ఇలా ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రీసెంట్‌గా మా హస్బెండ్ కూడా దీనిలో జాయిన్ అయ్యాడు. చాలా మంచి పని కదండీ ఇది. మీకు కూడా ఎవరికైనా యూజ్ అయ్యనుకుంటున్నాను ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో నాకు లేతే ఈ వీడియోలో అయినా కామెంట్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నేను మెసేజ్ చేస్తాను కింద. ఎవరికైనా యూజ్‌ఫుల్ అనుకుంటే మాత్రం ఫాలో అవ్వండండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా థాట్ ఉన్న వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాము, ఇలా పనిలో పడిపోయి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.